జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మంత్రాలకి చింతకాయలు రాల్తాయో లేదు తెలియదు కానీ నవ్వులు మాత్రం రాల్తాయి అంటూ ఒక అమావాస్య స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వరంగల్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. వస్తాయి ఇలా మా దోస్తు గాని దావుతున్నది, పోయేసి వస్తా. ఏడికి పోయేది నువ్వు అమాస కొలిగే ఇంట్లో నడువు. పిల్లలకు మొగుళ్ళు భయపడ్డట్టు, పిల్లలకు ఎలుకలు భయపడ్డట్టు, రాకాసి టీజర్ చూసి జనాలు భయపడ్డట్టు, మా ఊరోళ్ళైనా ఏ ఊరోళ్ళైనా పెద్ద అనుభవంకైనా భయపడతారో లేదో తెలియదు కానీ అమాస వచ్చిందంటే భయపడతారు మేడం. హరిక మేడం, మీకు నాకు మస్తు దిష్టి తగులుతాం తెలుసా? దేనికి? మీ పేరు నా పేరు ఒకటే కాబట్టి. మాటలే ఒకసారి మీకు గిఫ్ట్ పంపించారు చూడండి. ఏందమ్మా ఇది? మీరు ప్రమోషన్లని అటు ఇటు గాలికి తిరుగుతారు కదా, ఏ గాలి ధూళి మీకు తగలకుండా పంపించిన. రాత్రిపూట ఇంటి వేటప్పుడు దిష్టి తీసుకొని 3 బట్టల కాడ వేసి పోర్రి. మీ మీద దయ్యము భూతం ఏమన్నా ఉంటే పోతది. ఓ పిల్ల నువ్వు గడుచుతావు, నువ్వైతే అసలుకే రావద్దు బయటికి. ఎందుకు? చందమామ బయటకు వస్తే అమాస వైపు పుణ్యం అవుతుంది కదా. ఈ రోజు నిజంగానే రష్మి చందమామలాగా ఉన్నావు. తొండాయి బండ బాగానే ముచ్చట పెడతాళ్ళు. ఏంది అంటారా? ఇంటి ముందట ఏమతిది చేసింది దాని బతుకు బుల్లెట్ బస్కర్ ఆగం చెయ్య, దాని మీద పోగి పండు కళ్ళు వాడ, దాని మీద కనిపించాలి ఆటో టైర్ పోను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అవును, ఇవన్నీ ఆడవాళ్ళే కాదు మగాళ్ళు కూడా చేస్తారు. అయితే ఆ మొగంది మొలదారం దెంప, వాని కరోనా వచ్చి పోను, వాని పిల్ల ఏమంటున్నా లేచిపోను. దాన్ని ఎత్తుక పోను, దాని బొంద పెట్ట, దాని బొంద మురుగా, నన్ను తిట్టిలో నేను తిడతానా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. నువ్వు నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టే బదులు నీ ఇంటి ముందు పూజలు చేసిన మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. లేకపోతే ఏమైతే తెలుసా, ఆ దయాలు వచ్చి రాకాస టీజర్ పెట్టుకొని చూస్తాయి వాళ్ళ ఇంటి ముందు. మేడం, మీరు ఒక్కసారి నవ్వుతే నేను ముచ్చట చెప్తాను మీకు. మీరే నిహారిక మేడం. మేడం, నాకు పోరున్నది, అసోటి పోరు కాదు. టీఆర్పీ రేటింగ్ల కోసం ట్రాకులు పెంచే ప్రేమ కాదు మాది, 10 ఏళ్ల పవిత్రమైన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ చూద్దాము, ముందు ముందు తెలుస్తుందిలే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది, మస్తు భయం అవుతుంది తెలుసా నీకు? గిట్రా దీని ప్రేమ విషయం ఊరంతా తెలిసింది. కాలు మీద కాలేసుకొని షోల మీద షోలు చెప్తాను. ఆగలేండి నీకెందుకే? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నీకు నాకు బ్రేకప్. బ్రేకప్? ఇదేంది మేడం, మేకప్ వేసిన తీసుకుని బ్రేకప్ అని చెప్తాంది. మళ్ళీ మేకప్ జోలికి రాకు, మేకప్ జోలికి రాకు. అప్పటికి ఈ రోజు లేచిపోదాంపా. లేచిపోడు ఏంది? లేచిపోడు ఏంది? అమాసా లేచిపోతారా? దొంగ సచ్చినోడా, నన్ను ప్రేమించినప్పుడు అమాస గుర్తుకు రాలేదా? నాతో ముద్దు పెట్టుకున్నప్పుడు అమాస గుర్తుకు రాలేదా? ఆ సందులలో ఈ సందులలో తిప్పినప్పుడు అమాస గుర్తుకు రాలేదా? నువ్వే రారని దండం పెడతా, నీ కాలు మొక్తా, రారా పోదాం రారా. చెల్లప్పా, ఇవ్వరు లేరు కదా ఈడ. ఇవి తీసుకుపోయి ఎవ్వరు చూడనప్పుడు 3 బాటలు కాడ సందు చూసుకొని ఇయ్యి. మళ్ళీ వెనక తిరిగి చూసినా అనుకో, ఆ సంతి దయ్యం నీ ఎంబడ పడుతుంది, నీ ఇష్టం. ఏంది ఇది? నాకు భయం అవుతుంది. బోన్బో రాకాస సినిమాల హీరో అంటారు చూసినావా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అది అనుకుంటా ఒకసారి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. బస్ వచ్చిందో చూడు, ఎక్కుదాం తప్పుడేగా. బేబీ 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 చూడు, మన పెళ్ళని తెలిసి అక్షింతల బదులు నిమ్మకాయలు, కోడిగుడ్లు, కోళ్ళు, ఏతాళ్ళు. అవి అక్షింతలు కాదే, అమాస రోజు చేతబడి తీసి దయ్యాలకు తిప్పేసేసి ఆటబడి సామాన్లే. రాదే చాక్కుందాం. ఏమైతుంది? ఏం చేయాలి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయ
సంగీత అన్న చెప్పరాదన్న హనుమాన్ చాలీసా. నాకు కూడా 2 లైన్లు వచ్చానా ఖతం బాయ్ బాయ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం కర్రోడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దయ్యం కాదే వాడు మనిషే. నేను పోయి మనం ఊరి పోయే బస్సు 8 గంటలకు వస్తుంది అడుకొని తాగు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. భయ్యా అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. నీ తుంపదగా ఏంద్రా ఇది? నన్ను నీ పెళ్ళం అనుకున్నావా దయ్యం అనుకున్నావా? రాకి ఇట్లా ముస్తాబు చేసినావు. సారీ బ్రో, రాకాస టీం లెక్క రైట్ అడ్రస్ కి వచ్చిన రాంగ్ పర్సన్ నేను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నది. ఏ బుజ్జి, నువ్వు పక్కింటి పద్మ బిడ్డవు కదా, ఈడని చేస్తారు. నన్న రాకాసి సినిమా తీసుకోండ్రో. రాకేష్ టీం దగ్గరికి నిన్నెందుకు తీసుకోవాలమ్మా? నేను యాక్ట్ చేసినా కాబట్టి యాక్ట్ చేసావా? యాక్ట్ చేసిన అందరికి పేమెంట్లు ఇచ్చిళ్ళు, నాకు తప్ప. ఏదో తేడాగా ఉందేంటి? పేమెంట్ అయ్యి మేడం, ఆ బ్లాంక్ చెక్ వైట్ చెక్ రాసి మేడం దండం పెడతా. ఏమైంది నీకు? గిట్లున్నాడు. నేనే అని పోరాన్ని. అన్నా 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 వీడు 10 రోజుల నుంచి నా ఏమో లవ్వు 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 అని తిరిగిండు. వీడ ఏదో చేసినట్టున్నాడు అన్నా. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆడబిడ్డలు అంటే ఆట బొమ్మలు అనుకుంటా అనావరా? పోరిని నువ్వే కదరా చేసింది, నువ్వే కదా చేసింది. పల్లి వేసుకుంటా ఊరంతా నాశన పార్వాలు చేసుకుంటా. నడు పొరిన నడు. ఏంట్రా ఇది? నీ మీద పోక్సా కేసు పెడతానే. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా. ఈ స్కిట్ కి సినిమాకి ఏమైనా కనెక్షన్ ఉందా ప్రొడ్యూసర్ గారు? మా సినిమా కంటే ఎక్కువ భయం ఇక్కడ వేసిందండి. నిహారిక, ఎలా అనిపించింది ఈ స్కిట్? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా టీజర్ లోనే చాలా రెఫరెన్సెస్ మీరు వాడారు అండ్ నేను నిజంగా ఎంజాయ్ చేశాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఇది అంతా వాడతారని. సో ఐ రియలీ ఎంజాయ్డ్. Nayan, how was the skit? It was really fun. I really enjoyed throughout. We laughed a lot here. Thank you so much. సంగీత్ గారు, మీరు చెప్పాలి ఇప్పుడు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? నాకు ఎంత బాగా అనిపించింది అంటే మా సినిమాని ఎంత నీట్ గా ఇంటిగ్రేషన్ చేసి పెట్టారో ఇంత పబ్లిసిటీ మేము కూడా చేయలేమనిపించింది. ఆ టీజర్ ని మీరు వాడినంత మేమే వాడలేదు ఇప్పుడు వరకు. లాస్ట్ కి ఎక్కడో ఆవిడకి దయ్యం పెట్టినప్పుడు అంటారనుకున్నా రేపురా అని, అదొక్కటి మిస్ అయిపోయింది. అదంటే బాగుండేది. సో యాజ్ ఇట్ ఈస్ మీ ట్రైలర్ ని మొత్తం ఇక్కడ దింపేశారు అన్నమాట. దింపేశారు, మాకంటే బెటర్ చేశారు. సో మరి జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. రష్మి గారు ఒక క్యారెక్టర్ అవడం మీ దాంట్లో అంత బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగుంది. ఖుష్బు మ్యామ్, బాగుంది. మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్.